హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ చాలా అనూహ్యంగా రేర్ బిహేవియర్ అని చెప్పాలి. వెరీ రేర్ బిహేవియర్. ఎందుకు వెరీ రేర్ బిహేవియర్ అంటే 300 పాయింట్లు 290 పాయింట్లు తగ్గింది. అది గొప్ప విశేషమేం కాదు. 1000 పాయింట్లు 1500 పాయింట్లు కూడా తగ్గిన సందర్భాలు చూసాం. మనం లోవర్ సర్క్యూట్లు చూసాం. దానికంటే విశేషం ఏంటంటే సెకండ్ టైం లోవర్ సర్క్యూట్ పడినప్పుడు మార్కెట్ దగ్గర 1500 పాయింట్లు తగ్గింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1000 పాయింట్ల పైన. ఆ రోజు ఇంతే. ఒకసారి అప్పుడు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయింది అనుకోండి, అది వేరే సంగతి. బాగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. దెర్ ఈజ్ నో బయర్. ఎవ్రీబడి వాజ్ సెల్లింగ్. దట్ వాజ్ ద లాస్ట్ థింగ్. ఆ తర్వాత ఆ రేటు 7500 7600 ఇంకా తర్వాత రానేలేదు. ఆ తర్వాత 1-2 రోజులు కొంచెం అట్లా ఉన్నట్టుండి అక్కడి నుంచి రికవర్ అయిపోయింది. స్టీప్ రికవరీ 12000కి. అంటే 7600 500 దగ్గర నుంచి 12000కి. కానీ ఆ రోజున ఎలా పడిందో ఈరోజు కూడా ఎక్కువ పడలేదు, కానీ పడుతూ ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలాగా ఏమాత్రం ఒక 1% కూడా రిలీఫ్ ఇవ్వలేదు. బయింగ్ రాలేదు. సెల్లింగ్. సంబడీ ఈజ్ ట్రయింగ్ టు బై మీన్స్ సెల్. అంటే హెవీ పౌండింగ్ అంటారు దీన్ని. అది కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు వీకెండ్ సెటిల్మెంటు టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా కొంచెం పెంచుతారు, మళ్ళీ పడేస్తారు, కిందకి పైకి. ఈ ఆప్షన్స్ రెండు వైపులా కాల్స్ పుట్స్ కరిగిపోయేలాగా మొత్తానికి కరిగిపోతాయి. అటు కరిగిపోతాయి, ఇటు కరిగిపోతాయి. ఆప్షన్ బయర్స్కి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఎవరైతే పుట్టు కొనుక్కుని వదిలేశారో అది ఎన్ని రెట్లు వచ్చి ఉంటుంది అనేది ఇమాజిన్ చేయడం కష్టం. కానీ చేయలేము, సాహసం చేయలేము. ఎవరో ఎక్కడో ఉంటారు, ఫ్లూక్గా లక్కీగా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే తగ్గుతూ ఎక్కడో చోట రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత కదా మళ్ళీ తగ్గేది అవసరమైతే. అసలు రికవరీ అనే పాయింటే లేదు. వీక్లీ సెటిల్మెంటు లేదా సెటిల్మెంట్ రోజున రికవరీ అనే ఆస్పెక్ట్ లేకుండా వరుసనే తగ్గటం అనేది చాలా విశేషం. అందున క్వైట్ మిస్లీడింగ్. ఎంత మిస్లీడింగ్ అంటే టెక్నికల్ ఇండికేటర్స్ తర్వాత ఈవెంట్ వైజ్ రెండు ఆస్పెక్ట్లు చూడాలి. టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, ఇప్పటివరకు జరిగిన చెప్తాయి అనుకోండి. జరిగిన కథను బట్టి జరగబోయే కథ గురించి ఏవో చెప్తాయి. అందువల్లనే టెక్నికల్స్ నా 100% యాక్యురసీ అనేది 100% కాదు, 70% యాక్యురసీ కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే డిఫరెంట్ ఇండికేటర్స్ గివ్ డిఫరెంట్ రీడింగ్స్. అది పక్కన పెడదాం. ఈవెంట్స్, గ్లోబల్ అంటే అదర్ మార్కెట్స్, ఇవన్నీ కదా చూస్తాము. ఎట్లా చూస్తాము? టెక్నికల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. రెండోది గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయో చూడాలి. నిన్న తీసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్స్ ఓకే, సో నాట్ బ్యాడ్. మన యూరోపియన్ మార్కెట్స్ కొద్దిగా రెడ్లో ఉన్నా కానీ మన మార్కెట్ ఇగ్నోర్ చేసేసింది, పట్టించుకోలే. ఎప్పుడు ఉన్నదే అంటే స్ట్రాంగ్గానే ఉంది, తగ్గలేదు. తగ్గినట్టు తగ్గి మొత్తానికి మళ్ళీ రికవర్ అయిపోయింది, స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది సాలిడ్గా. తర్వాత అమెరికన్ మార్కెట్లు కూడా ఓపెనింగ్ బాగున్నాయి. తర్వాత సింగపూర్ నిఫ్టీ 50 to 70 పాయింట్స్ పాజిటివ్ చూపించింది రాత్రి. అంటే నేను రాత్రి వీడియో పెట్టే టైంకి 50 to 70 పాయింట్స్ ప్లస్ ఉంది సింగపూర్ నిఫ్టీ. 12000 ప్లస్ చూపిస్తుంది అక్కడ. అమెరికన్ మార్కెట్లు ఓపెనింగ్ బాగున్నాయి. తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది, అది వేరే సంగతి. మనం అంతా నిద్రపోయిన తర్వాత మనం లేవు, నిద్రపోతున్నాం. మంచి నిద్రలో ఉన్నప్పుడు జరిగింది ఆ పని. దట్ వీ డోంట్ నో. అది కూడా భయంకరంగా ఏం తగ్గలేదు కదా. అమెరికన్ మార్కెట్లు 4%, 3%, 4% లేదా 5% తగ్గినప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్లో అంత తగ్గలేదే. అలాంటిది నిన్న తగ్గింది ఏదో పెద్ద ఎక్కువేం కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ది బ్యాక్గ్రౌండ్ అంతా స్ట్రాంగ్గానే సజావుగానే ఉంది. బుల్లిష్ మోడ్లోనే ఉంది. ఇండికేటర్స్
ఎక్స్పర్ట్స్ స్పెషలిస్టులు చెప్పడం కూడా అదే చెప్పారు, బాగానే ఉంది. ఓపెనింగు బాగుంది, అంతేకాదు నడిచింది. ఓపెనింగ్ అయిన తర్వాత ఓపెన్ అయ్యగానే మొదలు పెట్టేస్తారు కొట్టడం, అలా కూడా జరగల. 12,000 క్రాస్ అయింది, సజావుగా 12,000 పైనే వెళ్ళింది. అక్కడే ఉంటూ 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 మెల్లిగా 11, 11:30, 12 మొదలు. ఆ మొదలు కూడా తప్ప గబుక్కుని పడిపోలా, కొద్ది కొద్దిగా తగ్గుతూ అసలు ఎడతెరిపి లేకుండా స్టడీగా కురుస్తున్న వాళ్ళలాగా. అంటే భయంకరంగా పడిపోద్ది వర్షం ఒక్కోసారి, దబ ఏం లేదు, కొద్దిగా పడుతూ స్టడీగా పడుతూనే ఉంటుంది కదా వాన, అలా అనమాట. ఏదో ఎలిమ బారింది అంటారు, అలా పడుతూనే ఉంటుంది. లాస్ట్ పాయింట్ వరకు, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు రికవర్ అవ్వాల. అంటే కథ అసమాప్తం అంటారు చూసారా, అట్లాంటి అసమాప్తం కథ అనమాట. ఇంకా టైం ఉంటే ఇంకా పడేద్దు అని, ఇంకొక అరగంట టైం ఉంటే ఇంకొక 50 పాయింట్లు 100 పాయింట్లు పడేద్దు అని చెప్పడం. అట్లాంటి ఆ రకంగా తగ్గింది మార్కెట్. అది రేర్ ఫినామినా అంతే. ఎక్కువ పాయింట్లు తగ్గల, కానీ రేరు. సెటిల్మెంట్ రోజున ఒకే రాసులు తగ్గటం, అది కూడా స్టార్టింగ్ నుంచి తగ్గితే అది వేరే సంగతి. స్టార్టింగ్ బాగుండి 12,000 దాకా వెళ్ళి అసలు పీక్ లెవెల్ని తీసుకున్నట్లయితే 11,670 680 వచ్చింది కదా. పీక్ లెవెల్స్ తీసుకున్నట్లయితే దాదాపుగా 400 పాయింట్లు తగ్గింది. అదర్వైజ్ 300 పాయింట్లు, 290 పాయింట్లు నికరంగా తగ్గింది. తగ్గింది ఎక్కువ కాదు, అది గొప్పేం కాదు. చూడండి, మీకు చూపిస్తాను, పెద్ద ఏమి లేదు. ఎలా తగ్గిందనేది ఈరోజు గ్రాఫు చూడటం రీజనబుల్గానే, అంటే ఇట్ బికమ్స్, ఐ థింక్ ఇట్ ఈజ్ నెసరీ. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది కిందసారి కరెక్షన్ వచ్చినప్పుడు ఈ రెడ్ ఇష్యూ చూడండి, ఈ రెడ్ ఇష్యూ, ఈ పెద్ద క్యాండిల్, ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ ఎంత పెద్దదేదో భయంకరంగా తగ్గింది. తర్వాత కొంచెం రికవర్ అయినట్టు ఇక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి 11,600 దగ్గర నుంచి వరుసనే తగ్గుతూ 10,800 రేంజ్కి వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఈసారి 10,800 నుంచి ఎంత స్టీప్గా పెరిగిందండి స్ట్రైట్ లైన్లో. అస్సలు ఏమాత్రం అవకాశం లేదు ఎవరికైనా బేర్స్కి. ఎంత స్ట్రైట్ లైన్ తీసుకెళ్లారండి. అంతేకాదు ప్రీవియస్ లెవెల్స్ 11,800 క్రాస్ చేయటం, అది 11,800 క్రాస్ కూడా చేసేసి పైకి 12,000కి వెళ్ళిపోయింది సిస్టమేటిక్గా. అక్కడ 12,000కి వెళ్ళిన తర్వాత అంతగా ఒకేసారి మార్కెట్లు ఎప్పుడు కూడా గమనించారా, చెప్పేటప్పుడు మాత్రం పెరిగేటప్పుడు మాత్రం చెప్పి పెరుగుతాయి, తగ్గేటప్పుడు మాత్రం చెప్పవు. పైగా అవకాశం కూడా ఇవ్వవు. దే లీవ్ నో క్లూ. అందుకనే ట్రేడింగు చాలా రిస్కీ వ్యవహారం. ఇన్వెస్ట్మెంట్లో మళ్ళీ ఆ రిస్క్ ఉండదు, ట్రేడింగ్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. చాలా చతురుడు అయి ఉండాలి, చాలా తెలివిగా. అందుకే ట్రేడింగ్కి దాదాపు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు కొద్దిగా చేయగలుగుతారు. ఎక్కువ ఉంటే మరీ మంచిది, లేకపోతే ట్రాప్. ఇది పెద్ద ట్రాప్. ఈరోజు మాత్రం పెద్ద ట్రాపే. ఎప్పుడు మధ్యలో ఏమాత్రం రికవర్ అవ్వకపోవటం. వీక్లీ సెటిల్మెంట్లకి జనరల్గా ఎప్పుడో ఒకటి రికవర్ అవుతుంది, రివర్స్ జర్నీ మొదలు పెడుతుంది. అదేం లేదు, రిటర్న్ జర్నీ లేదు. ఎంత తగ్గిందో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇట్స్ రియలీ, దీన్ని మరి ఎలా చెప్పాలంటే, అంటే అట్లా మార్కెట్స్ కెన్ బి లైక్ దిస్. మార్కెట్స్ కెన్ బి. అందుకనే డే టు డే మార్కెట్లు, ఎవరు అడిగారు మార్కెట్లో ఎలా మీ రేపు మార్కెట్ ఎలా ఉంటుందంటే బుల్లిష్ అనేసాను. నిజంగానే బుల్లిష్గానే ఉంది కదా. ఓపెనింగ్ కూడా బాగానే వచ్చింది, 12,000కి వెళ్ళిపోయింది. 12,000 ఉంది, 12,000 దగ్గరలోనే ఉంది.
జస్ట్ అలా ఒక ఒక అడుగేసింది, ముందుకే వేసింది, ఫటాఫటా 12,000 వచ్చేసింది, 12,020 దాకా వెళ్ళినట్టుంది అంతే. ఆ తర్వాత కొంచెం అటు ఇటు ఇటు అటు ఊగుతుంది, ఊగిసలాడుతుంటే ఏమనుకుంటాం, సరే ఓకే. 11:30, 12 వరకు ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదు, మొదలుపెట్టేశారు ఈ ఆపరేటర్స్. అదేనండి, ఎక్కడున్నారు, ఎక్కడ బయింగ్లో ఉన్నారు, ఎక్కడ సెల్లింగ్లో ఉన్నారు, ఇప్పుడు అంతా టెక్నాలజీ కదా, ఫటాఫటాఫట్ వీళ్ళందరినీ లేపేయాలి. ఇంతమంది బయింగ్లో ఉన్నారు, ఇంత క్వాంటిటీలు బయింగ్లో ఉన్నాయి, వీళ్ళందరినీ లేపేయాలి. ఫటాఫట లేపేటప్పటికి ఇంకా వాళ్ళు దానికి మల్టిప్లై అయిపోతుంది కదా. ఒకసారి కొన్నవాళ్ళు అమ్మేసి ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకో ఫ్రెష్ సెల్లింగ్ చేస్తారు. కొన్నది అమ్మేసి ఫ్రెష్గా సెల్లింగ్ చేస్తారు, రివర్స్. అట్లా మల్టిప్లై అవుతూ ఇక అసలు అవకాశమే లేదు, అవలేదు. అయితే నిన్న అది కూడా చూపిస్తాను. నిన్న ఒక ఇండికేషను, ఒక హెకినాషి మాత్రం కొద్దిగా హింట్ ఇచ్చింది. ఏంటి హింట్ ఇచ్చింది? అది మార్కెట్ తగ్గుతుందనే హింట్ ఇవ్వలేదు సుమా. హింట్ ఏమిచ్చిందంటే ఇది ట్రెండ్ చేంజింగ్ కావచ్చు, అన్సర్టెన్ అన్నట్లుగా ఇచ్చింది. హెకినాషి చూద్దాం, ఇది చూడండి డైలీ చార్ట్. ఇందులో వరుసనే ఈ వైట్ క్యాండిల్ చూడండి, వరుసనే పెరుగుతూ ఇక్కడ వరకు వచ్చి పెరిగింది కదా. కానీ నిన్న పెరుగుదల ఆగిపోయి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూసారా, డోజీ పైన కింద డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. అది దీని విశేషం. మరి ఈ డోజీ క్యాండిల్ చూడండి, ఈ డోజీ క్యాండిల్ ఇండికేషన్ ఏంటంటే ఇప్పుడు చెప్పలేము అని. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, దేర్ మే బి ట్రెండ్ చేంజ్. అట్లా వదిలేసింది. ప్రతిరోజు చూడండి, ఆల్ క్యాండిల్స్ వైట్ ఉన్నంత వరకు ఏం చెప్తాం, వైట్ అండి. మార్కెట్ స్ట్రాంగ్గానే ఉందండి, వైటేనండి. ఆ వైట్ చెప్పుకుంటూ వెళ్తున్నాం ఇన్నాళ్ళు, ఇన్ని రోజుల నుంచి. నిజంగానే అలా వెళ్తూనే ఉంది. అలాగా మన సరస్వతి వాక్కు పలికిందనే కాదు, అక్కడ వైట్ కనపడుతున్నది, వైట్ అని చెప్పాం. ఇక్కడ నిన్న వచ్చేటప్పటికి మాత్రం అన్సర్టనిటీ చూపించింది అంతే. అదొక్కటే ఇండికేషను. దాన్ని బట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ వేయొచ్చు 12,400, 12,500కి. అక్కడి నుంచి తగ్గుతుందని చెప్పలేదు అది. ఇక్కడి నుంచి మారచ్చు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు లేదా కిందకి రావచ్చు. ఇక్కడ నేనేం చెప్పలేను దీని గురించి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కానీ వాట్ హ్యాపెన్, తగ్గింది. ఇంకా జోక్ ఏంటంటే మరి ఇంకా రేపటి గురించి ఏంటి పరిస్థితి? ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు రేపేంటి పరిస్థితి? రేపటికి కూడా రేపటి ఇండికేషన్ మామూలుగా తగ్గిన తర్వాత తగ్గిందని అంటాం కదా. బట్ హెకినాషి అయితే మళ్ళీ ఇంకొకసారి డోజీ ఫార్మేషన్ అండి. ఇక్కడ మళ్ళీ డోజీ ఫార్మేషన్ ఎంత అసందిగ్ధ పరిస్థితితో చూడండి. అంటే ఇక్కడి నుంచి రేపు పెరగచ్చు, రికవర్ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా పడటం మొదలు పెట్టచ్చు. దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేసేది? డోజీ క్యాండిల్ అంటే అన్సర్టన్ అని, డోంట్ నో అని. పెరగచ్చు లేదా తగ్గొచ్చు అని. పెరగటం తగ్గడం జరుగుతుంది. లేకపోతే రేపు కూడా డిసైడ్ చేసుకోకపోతే రేపు కూడా ఇంకొక డోజీ క్యాండిల్ వస్తుంది. కానీ ఇవాళ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, డోజీ క్యాండిల్ అయినా కొంచెం దిగువన అవటం వలన ఆ మేరకు తగ్గింది. చూడండి ఎంత పైకి వెళ్ళింది. హై అంతా 12,000 చిల్లర. అంటే దీనికి కరెక్ట్ మెషరు కాదు, యావరేజ్ అనుకోండి. ఇది 11,650, 12,000 చిల్లర. అంటే ఈ రేంజ్లో ఉందండి. అంత రేంజ్, పెద్ద రేంజ్. అందుకని బారుగా వచ్చింది చూసారా. అయితే మధ్యలో ఓపెనింగ్ నుంచి క్లోజింగ్కి వచ్చేటప్పటికి ఓపెనింగ్ కొద్దిగా తక్కువలో ఓపెన్ అవటం వలన 11,900 రేంజ్లో ఓపెన్ అయింది కదా. అందుకని డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. హైలో ఓపెన్ అయ్యి కింద పడి ఉంటే రెడ్ వచ్చిండేది. అప్పుడు హెకినాషి కూడా సెల్లింగే చెప్తున్నదండి, నెగిటివ్ అని చెప్పుండేవాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు అది అలా నెగిటివ్ అని చెప్పడానికి కూడా వీలు లేకుండా డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. అంటే ఈ డోజీ క్యాండిల్ వల్ల రేపు పెరగటానికి తగ్గటానికి 50-50 ఛాన్సెస్. ఏమి అసలు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకు పడుకోవచ్చు అంటే ఏం తెలియట్లేదు ఖచ్చితంగా. అని నిన్నైతే అనిపించింది బాగుంటుందని. ఏదో బాగానే 900 దగ్గర ఓపెన్ అయ్యి 900+ దగ్గర ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది 12,000. ఇంకేముంది ఇంకా ఓకే అనిపించింది. ఇవాళ
రేపైతే రేపటి గురించి అయితే ఇవాళ అలా కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. చక్కగా ప్రశాంతంగా కూర్చోవడమే. డోంట్ నో. అందుకేనండి ఇట్లాంటి మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మార్కెట్ని, ఇట్లాంటి మార్కెట్ని ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడం అనవసరం, పెద్ద అవసరం లేదు. ఏదో సెలెక్టివ్గా 1-2 ఏవో కొన్ని డిస్కస్ చేస్తున్నాం కదా, అట్లా సెలెక్టివ్గా కొన్ని కొనుక్కోవచ్చు, తర్వాత డివిడెండ్ పేయింగ్ కంపెనీలు కొనుక్కోవచ్చు, అంతే తప్ప ఈ వాలటైలిటీ ఇండెక్స్ ఇవాళ మాత్రం మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ రేపు ఎలా ఉంటుందో తెలియదు. అదొక్కటే కొంచెం క్లూ ఇచ్చింది, కానీ పెద్దగా క్లూ ఇవ్వలేదు. 2% 3% కదా పెరుగుతుంది వాలటైలిటీ ఇండెక్స్ అనిపించింది. ఒక 5% 6% వాలటైలిటీ ఇండెక్స్, 7% 8% అలా అయితే అబ్బో ఇదేదో రేవు పెట్టేస్తుందిరా అనుకుంటాం. అలా రేవు పెట్టేటట్టుగా కూడా లేదు. అట్లా ఏంటంటే చెప్పాలంటే స్టెల్త్ యాక్షన్ అని కూడా చెప్పడానికి లేదు. ఇది ఒక రకమైనటువంటి ఫినామినా. ఈ ఫినామినాకి ఏం పేరు పెడతారో తెలియదు నాకు, కానీ చాలా సరెప్టిషియస్గా, డేంజరస్గా, చక్కగా సిస్టమేటిక్గా కొట్టిపారేశారు, సిస్టమేటిక్గా అమ్మేశారు. హెవీ సెల్లింగు ఇది ఎంతంటే 11,780 రేంజ్కి తీసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 11,950 ప్లస్ ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్ తీసుకొచ్చారు. ఒక్క రోజులో 354-400 పాయింట్. ఇట్లాంటి మార్కెట్ని కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టం. మార్కెట్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు 15 నిమిషాలు అసలు ఏమీ అర్థం కాల, ఏంటో అనిపించింది, బుర్ర వేడెక్కేసింది. అలా ఉంటుంది మార్కెట్. సో కేర్ఫుల్గా ఉండాలి. అయితే రేపటికి సంబంధించి మాత్రం డోంట్ నో. డోజీ అంటే డోంట్ నో. కాబట్టి హాయిగా ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు. అయితే మిగతా ఇండికేటర్స్ చూడండి. ఇండికేటర్స్ కెన్ బి డిసెప్టివ్. చూడండి, ఆప్షన్ చైన్ చూడండి. ఆప్షన్ చైను నిఫ్టీ ఆప్షన్ చైన్ పనిచేయలేదుగా. బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్ చైన్లు పనిచేయలేదు ఇవాళ. ఫెయిల్డ్, సిస్టమ్ ఫెయిల్యూరే. ఇండికేటర్స్ అవి చూపించినట్లుగా ఏం లేవు. తర్వాత ఓపెనింగు తర్వాత రికవర్ అయింది, 12,000 దాకా వెళ్ళింది. చూసారా, ఇవన్నీ జరిగినాయి, కొట్టుపారేశారు. ఇంకా అంతేకాదు, సింగపూర్ నిఫ్టీ అప్పు రాత్రి సింగపూర్ నిఫ్టీ మన నిఫ్టీయే కదా. మరి అమెరికన్ మార్కెట్లో అంత ఘోరంగా ఏం పడిపోలేదు. ఓపెనింగ్ కూడా అంతేం పడిపోలేదు ఓపెనింగ్తో పోలిసి చూస్తే. మరి ఇన్ని ఇండికేటర్స్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఇండికేటర్స్, మార్కెట్ వెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. దాని ధోరణిలో, దాని పద్ధతిలో వెళ్ళిపోయింది మార్కెట్. చూసారండి, దట్ ఈజ్ మార్కెట్. అన్ప్రెడిక్టబుల్. షార్ట్ రన్లో మాత్రం మనం చెప్పింది అవుతుందని ఏం లేదు, అవ్వకపోతే ఇబ్బంది పడాల్సిందేం లేదు. అందుకనే ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నిక్స్ చూసుకుని హెడ్జింగ్ తోటి చేసుకోవాలి తప్ప మనమేమి ప్రెడిక్ట్ చేసి మనం అనుకున్నట్టుగా వెళుతుందని మార్కెట్ ఏమి గ్యారంటీ లేదు. టెక్నికల్స్ కూడా పనిచేస్తాయని గ్యారంటీ లేదు. అది విషయం. మరి ఇప్పుడు చూడండి, అమెరికన్ మార్కెట్స్ నాస్డాక్ అయితే 1.5% దాకా తగ్గింది, అంటే నడుస్తున్నది. తర్వాత డౌ జోన్స్ ఒక 1%కి దగ్గరలో ఉంది. కానీ మనం హాయిగా నిద్రపోయి లేచిన తర్వాత అప్పుడే ఎలా ఉంటుందో, అంతే పొద్దున్న లేచి చూసేటప్పటికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ చూసుకుని చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ట్రేడ్ సరిగ్గా పడుతుందనే గ్యారంటీ లేదు, మనం ఎంత అలర్ట్గా ఉన్నా కూడా. అందుకని ట్రేడింగ్ ఎప్పుడు కూడా హెడ్జింగ్ తోటి ఉండాలి. అటు వస్తే ఏంటి పరిస్థితి, ఇటు వస్తే ఏంటి పరిస్థితి అనేది, అంతకుమించి మార్గం లేదు. సో ఓకే అండి, మార్కెట్ చాలా అలసిపోయాం ఈరోజు మాత్రం. మార్కెట్ అలసిపోయేలా చేసింది. సో ఓకే, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది గేమ్. వీ హ్యావ్ టు టేక్ ఇట్, వీ హ్యావ్ టు లెర్న్ టు టేక్, అంతే తప్ప కంప్లైంట్ చేసి ప్రయోజనం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.